ఉడకబెట్టిన వేరుశనక్కాయలు ఎవరికంటే ఇష్టం ఉండదండి. సో అందరికీ ఇష్టమే. ఇలా ఉడకబెట్టిన శనక్కాయలు తింటే చాలా మంచిది. మామూలుగా అయితే మనము పచ్చి వేరుశనక్కాయలు తెచ్చి ఉడకబెడుతూ ఉంటాము. అలా కాకుండా వెండు వేరుశనక్కాయలతో ఎలా మనం చేసుకోవాలి, ఉడకబెట్టిన వాటిని ఎలా ఉడకబెట్టుకోవాలని చూపిస్తాను చూడండి. చూడండి బాగా ఎండిపోయినాయి. ఎండిపోయిన వేరుశనక్కాయలు మీరు సౌండ్ కూడా వినొచ్చు. బాగా ఎండిపోయినవి. ముందుగా అయితే వెండు వేరుశనగకాయలు తీసుకోండి. సో ఇది ఎండు వేరుశనగలండి, పచ్చివి కాదు. చూడండి, ఇది ఎక్కువగా కర్ణాటక వాళ్ళు ట్రై చేస్తుంటారండి. వెండు వేరుశనగకాయలని పచ్చివాటిగా మార్చి ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. సో మామూలుగా అయితే మనకి పచ్చివి సీజన్ టైంలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి, లేదా బయట టౌన్లో ఎక్కడైనా బల్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వెండు వేరుశనగకాయలతోనే మనం ఉడకబెట్టినవి తినాలనిపిస్తే ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. సో చాలా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పచ్చివాటిలాగే ఉంటాయండి, చాలా బాగుంటాయి, ట్రై చేయండి. బిఫోర్ వాచింగ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా ఏదైనా ఒక గిన్నె లాంటివి తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి వాటర్ పోసిన తర్వాత బాగా మునిగిన తర్వాత దాదాపు 6 to 7 అవర్స్ అండి. మనం మార్నింగ్ నానబెట్టామంటే ఈవినింగ్ అంతా మనం ఉడకబెట్టుకోవచ్చు. ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ట్రై చేసుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టుకుని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. నానిన వాటిని మనం ఒక పాత్ర తీసుకోవాలి, పాత్రలోకి వేసుకోవాలి. ఆ పాత్రలోకి చేంజ్ చేసుకున్న తర్వాత అందులో కూడా వాటర్ పోసుకోవాలండి మునిగేంత వరకు. మా ఇంట్లో మేము ఉండే విలేజ్లో కాబట్టి విలేజ్ మాకు పొయ్యి అనే ఉంది, కట్టెల పొయ్యి. ఆ కట్టెల పొయ్యి మీద అయితే పెడుతుంది మా అమ్మ. మామూలుగా అయితే మీరు గ్యాస్ మీద అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో వేసుకుంటే ఒక 4 నుంచి 5 విజిల్స్ వేసుకోవాలండి. అలాగే మనము ఉప్పు కూడా కొంచెం పెద్ద ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు అంటారు, వాటిని కూడా వేసుకోవాలి. ఒక్కొక్కటి తీసి చూస్తే ఉడికిందా లేదని తెలుస్తుంది. చూసిన తర్వాత మనం తీసేసుకొని తినవచ్చండి. ఇంకా కుక్కర్లో అయితే ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టుకుంటే గ్యాస్ మీద తొందరగా అయిపోతుంది. సో ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి, ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మీ ఇంకోసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.